లిఫ్ట్ ఇరిగేషన్లు శాశ్వత సాగునీటికి పరిష్కారం చూపుతాయా? ఎత్తిపోతల పథకాలు వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వాలు నిర్మిస్తూ ఉన్నాయి. రాబోయే 25 సంవత్సరాల తర్వాత ఈ పథకాలు పనిచేస్తాయా? లక్షల కోట్ల రూపాయల బూడిదలో పోసిన పన్నీరుగా మారతాయా అనే విషయంలో అనేక సందేహాలున్నాయి. 4 దశాబ్దాల కిందట జయప్రకాష్ నారాయణ ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు 276 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు తీసుకొచ్చాడు ప్రకాశం జిల్లాలో. చిన్న చిన్న స్కీములు. అందులో ఇప్పుడు 10 స్కీములు కూడా పనిచేయడం లేదు. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యొక్క లైఫ్ స్పాన్ ఒక 25-30 సంవత్సరాలు ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఇంట్లో మోటార్ల మాదిరి, ఒకవేళ మోటార్లు తగలబడుతూ ఉంటాయి సహజంగానే. కరెంట్లో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మోటార్లు మార్చుకోవాలి, స్టార్టర్లు మార్చుకోవాలి, రిపేర్స్ ఉంటాయి. మస్తుగా మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయింటైన్ చేసుకుంటే మరికొంతకాలం వాటి లైఫ్ స్పాన్ పొడిగించుకోవచ్చు. అయితే కేసీఆర్ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000 కోట్లతో పూర్తి చేశానని చెప్తా ఉన్నాడు. 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చాడంట. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారు, మిగతా 1 కోటి ఎకరాలకు ఇస్తే మొత్తం అసలు ఎన్ని కోట్ల ఎకరాలు ఉంది తెలంగాణలో, ఆ లెక్కలు చెప్పడు. కేసీఆర్ ఏం చేశాడు, కాళేశ్వరం దగ్గర మొదలుపెట్టి ఇక ఉన్న ప్రాజెక్టులకి పైప్ లైన్లు వేసి నీళ్లు పోయడం మొదలుపెట్టాడు. అప్పటికే ఉన్న ప్రాజెక్టులు కొన్నిటికి, మరి కొన్ని రిజర్వాయర్లు ఒక 3-4 కట్టాడు. 3-4 రిజర్వాయర్లు కూడా అవేమి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు మాదిరి పెద్ద పెద్ద కాదు. 5-6 టీఎంసీలు, మ్యాక్సిమం 12 టీఎంసీలు. ఇంకా దాంతోనే 1 కోటి ఎకరాలకు సాగునీరు వచ్చింది. గడిచిన 7 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన కరెంటు బిల్లు కనుక ఒక్కసారి మనం చూస్తే లిఫ్ట్ ఇరిగేషన్లో ఎంత వ్యయంతో కూడుకున్న వ్యవహారం అర్థమైంది. 1 ఎకరా వరి సాగు చేయాలంటే ₹1,00,000 కరెంటు బిల్లు. ₹1,00,000 కరెంటు బిల్లు విద్యుత్ కట్టి వరి సాగు చేస్తే ఎవరికైనా ₹1 గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉందా? అది ప్రభుత్వమే చెల్లిస్తుంది కదా అని రైతులు అనొచ్చు. వసూలు చేసేది ఎవరి దగ్గర నుంచి? కేసీఆర్, చంద్రబాబు నాయుడు జేబులో నుంచి తీసిస్తున్నారా అని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అవన్నీ జనం దగ్గర నుంచే ముక్కుబిండి వసూలు చేస్తారు. మరొకవైపు ఆ డిస్కమ్లను, ట్రాన్స్కామ్లను మొత్తాన్ని అప్పులు ఊబిలో నెట్టిపడేసినారు. విద్యుత్ ఛార్జీలు ఎప్పుడు ఎంత పెంచుకోవాలో వాళ్ళే టెండర్ పెడతారు. కమిషన్ వస్తుంది, 2 మీటింగ్లు వేసేసి పెంచేస్తారు. ఇంధన సర్ఛార్జీలు అంటారు, రకరకాల ఛార్జీలు అంటారు, బిల్లుల్లో వేసేసి కుమ్మేస్తారు. ప్రభుత్వం ఎలాగే ఆ ఎత్తిపోతల పథకాలకి, ఉచిత విద్యుత్తుకు సంబంధించిన కరెంటు బిల్లులు సక్రమంగా ఆ సంస్థలకు చెల్లించడం లేదు. ఏదో సంవత్సరానికి ఒక 500 కోట్లు ఇచ్చి మేము ఇచ్చేసామంటూ ఉన్నారు. వారికి ఎంత లోటు ఉంటే అంత లోటు బిల్లుల్లో నుంచి వసూలు చేసుకోండి అని చెప్పేస్తా ఉన్నారు ఆఫ్ ద రికార్డులో. వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వం నుంచి ఎంత వస్తే అంత తీసుకొని మిగతా ఏదైతే లోటు ఉందో ఆ లోటుని బిల్లుల్లో ఇంధన సర్ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు పేరుతో జనం నుంచి పిండి పారేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో గోదావరి జలాలను తీసుకెళ్లి బనకచెరువులో కలపడానికి 80,000 కోట్లతో చంద్రబాబు నాయుడు ఒక భారీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి స్కెచ్ చేశాడు. అసలు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల మీదనే అనేక అనుమానాలు ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసినా 25-30 సంవత్సరాల తర్వాత వాటిని ఎక్స్పెక్ట్ చేయలేం. మరోవైపు ప్రతి సంవత్సరం వచ్చే పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు. తెలంగాణలో మనకు కాళేశ్వరం కనిపిస్తూనే ఉంది. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో హంద్రీనివా ప్రాజెక్టు కూడా 11 సార్లు నీళ్లు ఎత్తిపోసి మదనపల్లి దాకా తీసుకెళ్లారు. మంచిదే, తప్పటానికి లేదు. సీమ రైతులకి నీరు ఎంత ముఖ్యమో మనం ఆలోచించుకోవచ్చు. అక్కడ చుక్క నీరు లేదు, వారికి ఎంత ఖర్చు పెట్టారో నీరు, సాగునీరు తీసుకెళ్ళాలి. ఇప్పటికే హంద్రీనివాకి 6,000 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. ఆ బిల్లులు బకాయిలు ఉన్నాయి. ఆ బిల్లులు చెల్లించడం లేదు ప్రభుత్వం. ఇక రాబోయే రోజుల్లో హంద్రీనివా పంపులు తిరుగుతాయా లేదా అనేది కూడా అనుమానమే. ఏదో వాళ్ళు ఒత్తిడి చేసినప్పుడు ఒక 500 కోట్లు ఇవ్వడం, నెలకొండ ఉండడం. హంద్రీనివా ప్రాజెక్టు రైతులకు చాలా ఉపయోగపడుతుంది. అయితే వరి సాగు లాంటి ఎక్కువ నీటి ఉపయోగం ఉండే పంటలు కాకుండా డ్రిప్ ఇరిగేషన్తోనే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకుంటే మంచిది. ప్రభుత్వం 6 లక్షల ఎకరాల సాగులోకి వచ్చిందని చెప్తున్నా కూడా అంత అబద్ధం. హంద్రీనివా ప్రాజెక్టు కింద 1,50,000 ఎకరాలకు మించి సాగు లేదు. కాలువలు లేవు, డిస్ట్రిబ్యూషన్ కాలువలు ఆడండి. ప్రధాన కాలువ ఒకటి తవ్వారు, కొన్ని చెరువులకి నింపుతూ ఉన్నారు, ఇంకంతే. ఆ మాత్రం దానికే సంవత్సరానికి 2,600 కోట్ల కరెంటు బిల్లు వస్తూనే ఉంది. ఇక పూర్తిగా పిల్ల కాలువలన్నీ తవ్వి నీరు వదలడం మొదలు పెడితే హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే సంవత్సరానికి 6,000 కోట్లు కరెంటు బిల్లు.
ఇక గోదావరి జలాన్ని బనకచెర్లకు ఎత్తిపోయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఈ పథకాన్ని కూడా మొదలు పెట్టాలని చూస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ శాశ్వత పరిష్కారం కాదు. ఒక శ్రీశైలం, ఒక నాగార్జున సాగర్, ఒక నిజాం సాగర్, ఒక మానేరు, ఒక వంశధార, ఒక గుండ్లకమ్మ, ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం ఒక్కసారి కష్టపడి ప్రాజెక్టు నిర్మించుకుంటే 200-300 సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్రాజెక్టు ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి. నిర్మించేటప్పుడు కొంచెం ఆలస్యం కావచ్చు, ఆ తర్వాత నిర్మాణం ఒక్కసారి పూర్తయితే ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ చాలా ఈజీ. విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. నాగార్జున శ్రీశైలం ప్రాజెక్టులు సంవత్సరానికి మహా అయితే 100 కోట్ల కన్నా కూడా ఎక్కువ ఖర్చు పెట్టరు ప్రాజెక్ట్ నిర్వహణకి. ఇక కాలువలు రిపేర్ అంట ఎవడిష్టం వాడిది, చేస్తే చేస్తారు, లేదంటే రైతులు సందాలు వేసుకొని చిన్న చిన్న కాలువలన్నీ రిపేర్ వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. అదే లిఫ్ట్ ఇరిగేషన్ కనుక పెద్ద ఎత్తున పెట్టి పెద్ద పెద్ద మోటార్లు పెట్టి వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లులకి ఖర్చు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తే ఆ మోటార్లు గాలిపోయినా వాటికి ఏదన్నా అయినా ఆ కరెంటు బిల్లులు ప్రభుత్వం చెల్లించాల్సింది, ఆ డిస్కమ్లకు చెల్లించరు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఎన్ని రోజులు నడుస్తాయో తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పటికే సగం ప్రాజెక్టే పనిచేస్తూ ఉంది. ఆ కాళేశ్వరం డ్యామ్ అయితే కుంగిపోయింది. 12 టీఎంసీలు నీటి నిల్వ చేస్తే ఇక కింద గ్రామాలలో బిక్కుమనుతో బతకాల్సిందే. రాబోయే కొద్ది రోజుల్లోనే అక్కడ కమిషన్ వేశారు, దాని మీద రిపోర్ట్ కూడా వస్తూ ఉంది. కేసీఆర్ అయితే ఫామ్ హౌస్లో కూర్చొని క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నాడు. రైతు సోదరులు, మేధావులు అందరూ స్పందించండి. లిఫ్ట్ ఇరిగేషన్లో ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చాం, 2 కోట్ల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం అని చెప్పుకొని కమిషన్లు దండుకోవడానికి తప్ప రైతులకి శాశ్వతంగా పరిష్కారం చూపే మార్గం కాదు. కంటి తుడుపు చర్య లిఫ్ట్ ఇరిగేషన్ అనేది. కొంచెం ఎక్కువ ఖర్చు అయినా 4 సంవత్సరాలు అదనంగా సమయం పట్టినా పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయండి. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే రాబోయే 200 సంవత్సరాల తర్వాత కూడా ప్రాజెక్టు ఉంటుంది, ఎక్కడికి పోదు. మెయింటెనెన్స్ తక్కువ మెయింటెనెన్స్తోనే భవిష్యత్తులో నడిచిపోతూ ఉంటుంది. ఈ కరెంటు బిల్లులు గోళ ఉండకపోగా కరెంటు విద్యుత్ ఉత్పత్తి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంతేగాని లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వేల కోట్లు మెగా కంపెనీలకి దోచిపెట్టి కమిషన్లు ఎత్తి 20 సంవత్సరాల తర్వాత తిరిగి చూస్తే ఆ లిఫ్ట్ ఉండదు, ఇరిగేషన్ ఉండదు. ఆ మోటార్లు ఉంటాయా, ఆ మెయింటెనెన్స్ ఉంటుందా, అసలు ఆ కరెంటు బిల్లులు చెల్లించడం సాధ్యం అవుతుందా? లక్షలు, 1 ఎకరా వరి సాగుకి 1,00,000 కరెంటు బిల్లు. అంత ఖర్చు పెట్టి పంటలు పండించినా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. అయితే అది నేరుగా రైతు దగ్గర నుంచి వసూలు చేయడం లేదు కాబట్టి రైతులకి ఆ ఇబ్బంది తెలియకపోవచ్చు. ఇండైరెక్ట్గా జనం దగ్గర నుంచి పిండుతారు కాబట్టి ఆ ఇబ్బంది కొంతమంది మీద పడింది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించడంతో పాటు వాటి మెయింటెనెన్స్ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు 25,000 కోట్లకు చేరితే ప్రభుత్వాలు డిస్కమ్లకు చెల్లించు, డిస్కమ్లు జనం దగ్గర పిండుతాయి. లిఫ్ట్ ఇరిగేషన్ల మీద మేధావులందరూ స్పందించండి. వేల కోట్లు లిఫ్ట్ ఇరిగేషన్లకి తగలేసి కమిషన్లు దండుకోవడం తప్ప రైతులకి తాత్కాలికంగా ప్రయోజనం ఏదైతే దక్కితే దక్కొచ్చు, కానీ శాశ్వత పరిష్కారం కాదు అనే విషయంతో మీరు ఏకీభవిస్తే కామెంట్ చేయండి, లేదంటే మీ అభిప్రాయాలు తెలియజేయండి.